నమస్తే. ప్రేమ పోరాటం అనే కథను నేను మీ యూట్యూబ్లో నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పటికీ నేను 7 ఎపిసోడ్లు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది 8వ ఎపిసోడ్ ఇది. కథ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు 7 ఎపిసోడ్లో సంజన, సీను ఇద్దరు ఎంగేజ్మెంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి సీనుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడు సీను, సంజన ఇద్దరు వాళ్ళు విడిపోతారు. అప్పుడు సీనును స్టేషన్లో వేసింటారు. అప్పుడు సీనును స్టేషన్లో వేసినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేది 8వ ఎపిసోడ్లో సీనును సెల్లో వేసింటారు. అప్పుడు రసూల్ వెళ్తాడు. రసూల్ సీను ఫ్రెండేనే కదా. సీను ఫ్రెండ్ రసూల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు. రే సీను, ఏం జరిగిందిరా? అసలు ఈ మర్డర్ కేసు ఏంది? నిన్ను అరెస్ట్ చేయడం ఏంది? అసలు ఏం జరిగింది చెప్పరా నాకు అని సీనుని అడుగుతాడు. ఎవరు? రసూల్. అప్పుడు సీను చెప్తాడు, రే రసూల్, అది ఏదో మిస్టేక్ జరిగిందిరా. నేను హోమ్ మినిస్టర్ను చంపాను అని వాళ్ళు అంటున్నారు. కానీ నేను హోమ్ మినిస్టర్ని నేను చంపలేదురా. అది అది అంటే చెప్పరా, అసలు ఏం జరిగింది చెప్పు, నేను చూసుకుంటే మిగతా విషయాలన్నీ చెప్పు అని సీను అంటాడు. అది ఏం జరిగిందంటే, నేను ఎంగేజ్మెంట్కి టైం అవుతుందని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నా, బైక్లో వస్తున్నాను కదా. అప్పుడు మీరు ఫోన్ చేసినారు నాకు, టైం అవుతుంది ముహూర్తానికి, తొందరగా రా అని చెప్పేసి మీరు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను 5 నిమిషాలు వచ్చేస్తాను నేను అని చెప్పాను కదా మీకు. అప్పుడు దారిలో వస్తూ ఉన్నాను, నిలిపి మీతో మాట్లాడాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి మళ్ళీ తొందరగా వస్తున్నాను. మళ్ళీ ఒక కాల్ వచ్చింది. ఫోన్ వస్తే మళ్ళీ యాప్ చేసినాను. బండి యాప్ చేసి ఫోన్ ఎత్తి చెప్పాను, హలో అన్నాను, అంతే. హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సీను, నువ్వు తొందరగా ఇంటి దగ్గరికి రా అని అన్నాడు. సార్ ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ సార్, ఇప్పుడు టైం అవుతుంది సార్, ఎట్లా అంటే అంతకన్నా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి, తొందరగా రా అన్నాడు. ఓకే సార్ వస్తున్నా సార్ అని చెప్పేసి బండి వెనక్కి తిప్పేసి మళ్ళీ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే డోర్ లాక్ చేసింది. ఏంటి రమ్మన్నాడు కదా అని ఆలోచించాను. తర్వాత వచ్చి బెల్ వేసాను. బెల్ కొట్టినా కూడా కుదరలేదు. ఓకే సరేలే అని చెప్పేసి డోరు అలా తోసాను, అంతే. డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాను. సార్ సార్ అని 2-3 సార్లు పిలిచాను. తీరా చూస్తే అక్కడ హోమ్ మినిస్టరు రక్తం అడుగులో పడి ఉన్నాడు. ఏం జరిగింది తెలియదు. నాకు కంగారు వచ్చేసింది. టక అని నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చేతులతో ఇలా పట్టుకున్నాను రా. కత్తి కడుపులో పొడిచిన్నారు, కత్తి అలాగే ఉంది. అప్పుడు నేనేం చేశానంటే కత్తి ఇలా లాగేశాను. ఇలా లాగేసేసరికి కత్తి అక్కడ పారేశాను. తర్వాత వచ్చి సార్ అంటున్నా. సార్ వచ్చి కొన ప్రాణాల మీద ఉన్నారు. సార్ ఏం జరిగింది సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ అంటే అప్పుడు క్లాప్స్ కొట్టుకుంటూ ఉగ్రవాదులు హిందీలో మాట్లాడుతూ వస్తున్నారు. ఏమని, రాయ్ సీను, నువ్వు మా వాళ్ళని బాంబులు పేల్చకుండా, గుళ్ళు లేకల బాంబులు పేల్చకుండా, జనాలను చంపనీయకుండా అడ్డుపడ్డావు కదా. అందుకనే ఇప్పుడు నిన్ను నీ చట్టం ద్వారానే, నీ గవర్నమెంట్ చేతనే ఉరిశిక్ష చేయిస్తా చూడు అని చెప్పి వాళ్ళు హిందీలో చెప్తారు. అంటే అప్పుడు రాయ్ అని చెప్పేసి కోపంతో అదే కత్తెత్తుకొని వాళ్ళను పొడచడానికి పరిగెత్తాను. వాళ్ళు వీడియో తీసేసినారు. అది నాకు తెలియదురా. వీడియో తీసుకెళ్ళి వాళ్ళు అనుకుంటూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి డోర్ వేసుకొని అవతల వెళ్ళిపోయారు. కత్తి నా చేతిలోనే ఉండింది. ఇంతలోనే పోలీసులు వచ్చేసారు. మన పోలీసులు వచ్చేసి టకని వెతుకుతున్నారు. వెతికితే నా దగ్గర కత్తి ఉంది. హోమ్ మినిస్టర్ సారు అక్కడ పడి ఉన్నారు. నా దగ్గర కత్తి ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ కేసు నా మీదకి వచ్చేస్తుందేమో అనుకున్నాను. అప్పుడు వాళ్ళు, మిస్టర్ సీను, హోమ్ మినిస్టర్ని చంపావు, మర్యాదకు లొంగిపో అని వాళ్ళు అన్నారు.
ఇది కేసు నా మీదకి వచ్చేసింది, అక్కడ ఎంగేజ్మెంటు ఏం తెలియట్లేదు. ఎలాగైనా సరే నాకు భయం వేసింది, కత్తి అక్కడ పారేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి బైక్లో సర్రమని ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేసాను రా. అంతేరా, నాకేం తెలీదురా, ప్రామిస్ నాకేం తెలీదురా. ఆ ఉగ్రవాదులు ఆ కేసులు నన్ను ఇరికించాలనే ఉద్దేశంతో నన్ను ఇరికిచ్చారా, ఏం తెలీదురా నాకు అని అంటాడు. అప్పుడు రేయ్, ఇది ఆ ఉగ్రవాదులు నిన్ను ఇరికించాలనే ఉద్దేశంతో ఇరికిచ్చారు. ఎలాగైనా సరే లాయర్తో మాట్లాడి నేను కోర్టులో నీకు బెయిల్ తెప్పిస్తాను, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాంరా అని సీను చెప్తాడు. ఏమిటోరా ఇదంతా నాకు అయోమయంగా ఉంది, పాపం సంజన ఏమవుతుంది ఏమో, నాకు భయంగా ఉంది అంటాడు. సంజన విషయం నేను చూసుకుంటాను, లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను, ఓకేనా అని చెప్పేసి సీను వెళ్ళిపోతాడు. అప్పుడు కట్ ఓపెన్ చేస్తే సీను సంజన వాళ్ళ ఇంటి దగ్గర సంజన వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ వాళ్ళంతా కలిసి ఇంటి దగ్గరే మీటింగ్ వేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది అనేది మాట్లాడుకుంటున్నారు. సంజన ఏడుస్తూ ఉంది, వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ ఉంది, వాళ్ళ అన్న కూడా బాధపడుతున్నాడు, వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు. ఏం చేయలేదు తెలియట్లేదు. అందుకని నాన్న, మన చెల్లిని మన బాబాయ్ ఇంటి దగ్గర వదిలేసి వస్తే కొన్నాళ్ళ పాటు కొంచెం మనశ్శాంతి ఉంటుంది, అంతవరకు చాలా బాధగా ఉంటుంది నాన్న. చెల్లిని నేను చూడలేకపోతున్నాను, బాబాయ్ ఇంటి దగ్గర కొన్నాళ్ళు వదిలేసి వస్తే మంచిది అనుకుంటాను అని చెప్పి సంజన వాళ్ళన్న చెప్తాడు. వెరీ గుడ్ రా, మంచి ఐడియా ఇచ్చావు. అమ్మా నువ్వు బయలుదేరు, మొత్తం అంతా సర్దుకో, మనము బస్కి వెళ్తున్నాము, ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము అని చెప్తాడు. సరే నాన్న, మీ ఇష్టం నాన్న అని సంజన డీసెంట్గా అంటుంది. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది, ఏం చేయలేదు పాపం. అప్పుడు ఓకే అనేసి అంతా బట్టలు అంతా సర్దుకునేసి బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడు ఉగ్రవాదులు ఒక చోట మీటింగ్ వేసి ఉంటారు. వాళ్ళు మీటింగ్ వేసిన చోట్లో ఎలాగైనా సరే మన వాళ్ళని రక్షించుకోవాలి, మన వాళ్ళ నలుగురిని ఎలాగైనా సరే చట్టం నుంచి తప్పించి తర్వాత వచ్చి మన వాళ్ళని ఎలా రక్షించుకోవాలని చెప్పి ఆలోచించి వాళ్ళు ప్లాన్లు చేస్తుంటారనమాట. ఆ ప్లాన్ ప్రకారము ఏదో ఒకటి ఏదో ఒక దాన్ని హైజాక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఐడియా వేసుకొని ఒక స్కూల్ బస్సు, పిల్లకాయలు స్కూల్ బస్సు ఒకటి, తర్వాత ప్రైవేట్ బస్సు, లాంగ్ ట్రావెల్ చేసే బస్సు, ప్రైవేట్ బస్సు ఒకటి, ఏసీ బస్సు ఒకటి, ఆ 2 బస్సులను హైజాక్ చేస్తారు. హైజాక్ చేసి అడవిలోకి తీసుకెళ్తారు. అప్పుడు అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తారు. చేసి హలో అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు. ఎలాగైనా సరే మా వాళ్ళని విడిపించి ఇక్కడ అడవిలోకి తీసుకురావాలి. తీసుకురాలేదనుకో అర్ధ గంటకు ఒక్కరిని, నిమిషానికి ఒక్కరిని, 5 నిమిషాలకు ఒక్కరిని చొప్పున మేము చంపుతూ వస్తాం. మీ పిల్లకాయల బస్సును, తర్వాత వచ్చి ఒక ఏసీ బస్సు, పెద్ద బస్సు, మీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ చంపుతూ వస్తాం. ఏమైనా కానీ పొరపాట్లు ఏమైనా చేసి మమ్మల్ని ఏదైనా ఛాలెంజ్ ప్లాన్ చేశారో మీ బస్సులో ఉండే పిల్లకాయలను వాళ్ళని మొత్తం అందరినీ లేపేస్తాం అని చెప్పేసి బెదిరిస్తారు పోలీసుల్ని. పోలీసులు ఏం చేయాలో తెలియట్లేదు, ఉగ్రవాదులు హైజాక్ చేశారు, వీళ్ళని తీసుకెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది, ఏం చేయాలి అని మీటింగ్ వేసుకొని మాట్లాడుకుంటారు. అప్పుడు పోలీసుల మీటింగ్లో ఏం చేయాలి, ఇప్పుడు మన వాళ్ళని ఉగ్రవాదులను వాళ్ళకి అప్పచెప్పి మన వాళ్ళని సేఫ్గా తీసుకురావాలా, లేదని అడిగంటే ఏదో విధంగా వాళ్ళని చంపేసి తర్వాత మన వాళ్ళని సేఫ్గా తీసుకురావాలా, దీనికి మార్గం ఏంటి అని మీటింగ్ వేసుకుంటే ఆ మీటింగ్లో ఒక కానిస్టేబుల్ చెప్తాడు, సార్ దీనికి పరిష్కారము సీను సార్, సీనుని కానీ పంపిస్తే కన్నా వాళ్ళని ఒక్కరిని కానీ వదలడు, మొత్తం వాళ్ళని చంపేసి మన వాళ్ళని సేఫ్గా తీసుకొస్తాడు అని చెప్తారు. చెప్తే ఆగయ్యా, ఆయన ఖైదీ కదా, జైలు ఉండవుని ఎలా పంపిస్తాం మనము అంటే, సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసి దానికి పూచి నేను సార్, సీను ఏమైనా పొరపాట్లు చేస్తే నాది హామీ అని చెప్పి పోలీసు వాళ్ళకి ఏదో విధంగా చెప్తాడు. చెప్పిన తర్వాత ఒప్పిస్తాడు. సరే అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ పైన నమ్మకంతో ఆ పోలీసులందరూ ఓకే సరే నీ మాట ప్రకారమే నేను సీనియర్ పంపిస్తాం, ఓకే వదలండి
అని చెప్తారు. అప్పుడు పోలీసులు వెళ్ళి శ్రీనుని అడుగుతారు, శ్రీను ఆ ఉగ్రవాది నలుగురిని వాళ్ళని మొత్తం ఎవరు బతకూడదు, మన వాళ్ళు మాత్రం ఒక్కరు కానీ ప్రాణాలు పోగొట్టుకోకూడదు, సేఫ్గా తీసుకురావాలి, ఆ బాధ్యత నీకే అప్పచెప్పారు, మన పోలీస్ మీటింగ్లో ఎస్పీ వాళ్ళంతా డిఎస్పీ వాళ్ళంతా చెప్పారు, నువ్వే తీసుకురావాలంటుంటాడు. సీను ఆల్రెడీ సీరియస్గా ఉండే పని కదా, అవసరం లేదు నేను వెళ్ళను సార్ అంటాడు. ఎందుకు వెళ్ళవు అంటే, లేదు నేను అనవసరంగా నన్ను కేసులు ఇరికిచ్చారు, ఉగ్రవాదులు నన్ను కేసులు ఇరికిచ్చారని చెప్తే మీరు నమ్మకంగా నన్ను తీసుకొచ్చి జైలు చేశారు. ఇప్పుడు నేను ఎలా, ఇప్పుడు మళ్ళీ నేను ఉగ్రవాదుల దగ్గర వేసి వాళ్ళని చంపేసి వీళ్ళని తీసుకురావాలా మన వాళ్ళని? అవసరం లేదు, ఏదో ప్లాన్తో మీరే చూడండి, అది నా వల్ల కాదు, నా ఎంగేజ్మెంట్ నాశనం అయిపోయింది, నా ప్రేమ మొత్తం అంతా నాశనం అయిపోయింది అని చెప్పి శ్రీను చాలా బాధగా కోపంగా ఏడుస్తూ అంటాడు. అప్పుడు ఇదేనా లాస్ట్ అంటాడు. లాస్ట్ ఇక్కడ నా దగ్గర ఎవరు కానీ అలాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దండి అని చెప్పి శ్రీను ఖచ్చితంగా చెప్పేస్తాడు. కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు. రసూల్ వస్తాడు. రే శ్రీను నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలరా అంటాడు. రే రసూల్, ఇంతకుముందు కానిస్టేబుల్ కూడా చెప్పాను, నీకు చెప్తున్నా, నేను వెళ్ళను, ఆ ఉగ్రవాదులు మొత్తం బస్సులు 2 పేల్చి పారేసేయని, నాకు సంబంధం లేదు, అసలు నాకు సంబంధం లేదురా అని సీను అంటాడు. అంటే డీసెంట్గా ఉన్నాడు ఎవరు రసూల్. లేదురా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలంటాడు. నేను వెళ్ళను అంటాడు. నువ్వు వెళ్ళాలరా అంటాడు. నీకేమైనా మెంటలా, చెప్పేది వినిపెట్టట్లేదా? నేను వెళ్ళనంటే వెళ్ళను అంటాడు. లేదురా ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వు, ఎందుకంటే ఆ ఏసీ బస్సులో విజయవాడ నుంచి విజయవాడకి వెళ్ళే బస్సు అది. ఆ బస్సులో సంజన వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళడానికి అక్కడ విజయవాడకు బయలుదేరారా. అదే బస్సులోనే సంజన కూడా ఉందిరా. సంజన వాళ్ళ నాన్న కూడా ఉన్నారా. వాళ్ళు హైజాక్ చేసిన బస్సులో వాళ్ళు చంపేస్తారా సంజన అని అంటాడు. ఎక్కడ లేని ఏడుపు, బాధ, ఇలాంటివన్నీ చాలా కోపం వచ్చేస్తుంది ఎవరికి, సీనియర్కి. ఏం చేయాలి? ఓకే సంజన అక్కడికి వెళ్ళడం ఏంట్రా అంటే, లేదురా ఇక్కడ ఉంటే బాధగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతో విజయవాడకు వాళ్ళ బాబాయ్ ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నాడు. అదే బస్సును హైజాక్ చేశారు, స్కూల్ బస్సును హైజాక్ చేశారు ఎవరు ఉగ్రవాదులు. ఈ నలుగురిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలంట. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళని వదులుతారంట. ఏదో రా ప్లీజ్ రా, సంజన వాళ్ళ నాన్నను కాపాడు, మన వాళ్ళని కాపాడు, వాళ్ళు మాత్రం ఒక్కరిని కానీ బతకనివద్దు, ఓకే ఇది నీకు మంచి అవకాశం రా ఇది అంటాడు. సీను ఆలోచిస్తాడు. లేదురా ఓకే నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను ఖచ్చితంగా సంజనాన్ని కాపాడుకుంటాను, ఓకే మన వాళ్ళని అందరినీ కాపాడుతాను, ఆ ఉగ్రవాదులను నా కొడుకును కూడా వదలను, మొత్తం లేపేస్తాను అని చెప్పి, రేయ్ రసూల్ వెళ్ళి వాళ్ళతో చెప్పు నేను రెడీగా ఉన్నాను, వాళ్ళు ఎలా నా చేతుల నుంచి చెప్పించుకుంటారో నేను చూస్తాను, వెళ్ళి చెప్పు అంటాడు. అంతే. రసూలు థ్యాంక్స్ రా, నువ్వు ఏడో ఒప్పుకోలేవు అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది, ఒప్పుకున్నావు, ఓకే ఎలాగైనా సరే వాళ్ళను చంపేసి మన వాళ్ళని సేఫ్గా తీసుకురావాలి, ఓకేనా అంటాడు. ఓకేరా చెప్పు వాళ్ళని పోలీసులకు వెళ్ళి చెప్పు అంటాడు. అప్పుడు రసూల్ వెళ్ళి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి చెప్తే ఒప్పుకున్నాడా అంటాడు. ఒప్పుకున్నాడు సార్ అంటాడు. ఓకే అయితే డన్, సీనును రిలీజ్ చేసి అక్కడికి పంపించండి, బస్సులు అడవిలో ఉన్నాయి కదా అడవి కాటికి పంపించండి, ఎలా తీసుకొస్తాడు చూద్దాం అని వాళ్ళు పోలీసులంతా చెప్తే, అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు సార్, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి రసూల్ అంటాడు. ఓకే పంపండి అంటాడు. కట్. ఇప్పుడు ఎపిసోడ్ 8వ కట్. తర్వాత వచ్చి ఇంకా రసూల్ ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడుతాడా కాపాడలేడా, సంజనాన్ని కాపాడుకోలేడా, ఆ ఉగ్రవాదులను చంపడా, ఇదనేది ఒక ట్విస్ట్ అనమాట. ఇప్పుడు 9వ ఎపిసోడ్లో మీరు వినబోతారు. ఈ 8వ ఎపిసోడ్ ఇది కట్, ఇంతటితో లాస్ట్ అనమాట. ఓకే తర్వాత 9వ ఎపిసోడ్లో ఇంకా ట్విస్టులు ఉంటాయి. మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కథ బాగుంటుంది, మీరు వినండి. ఓకే బాయ్.